ఇప్పుడు జనరల్‌గా కరెంట్ అఫైర్స్ ఇప్పుడు మీరన్నారు అంత పెద్ద పాత్రను పోషించకపోవచ్చు అని. కరెంట్ అఫైర్స్‌తో పాటు ఇక మిగతా సబ్జెక్ట్స్ అన్నిటిని కూడా ఓవరాల్‌గా ఒక్కొక్కటిగా సిలబస్ ప్రకారంగా మూవ్ ఆన్ అవ్వాలి అంటారు గదా! ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ అసలు టైమ్ టేబుల్ ప్రకారంగా గానీ, సిలబస్ ప్రకారంగా గానీ, ఇప్పుడు అనవసరమైనటువంటి టాపిక్స్ ప్రిపేర్ అవ్వకుండా ఇట్లాంటి పరంగా ఓవరాల్‌గా ఏం చెప్తారు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు? అదే మనది సెలెక్టివ్‌గా ప్రిపేర్ అవ్వడం అనేది ఇంకా ఇంపార్టెంట్ ఇక్కడ. అది మీరన్నది. కరెంట్ అఫైర్స్ సంబంధించి. సెలెక్టివ్ ప్రిపరేషన్ చేయాలి అంటే ఖచ్చితంగా నీకొక బేసిక్ ఒక సీనియర్ గానీ, ఒక ఎక్స్‌పర్ట్ గానీ సపోర్ట్ కొంచెం కావాల్సొస్తది. ఎందుకంటే మీకు ఇందాక నేను చాలా లిస్ట్ చెప్పాను. అవును. ఆ లిస్ట్ అనేది వాళ్ళంతట వాళ్ళే ముందే రీసెర్చ్ చేసి తెలుసుకోవడానికి 1 మంత్ పడుతుందనుకోండి. మాలాంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే 5 మినిట్స్‌లో తెలుస్తుంది. అప్పుడే ఆ లిస్ట్ తెలుస్తుంది కాబట్టి దాన్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయడం అక్కడే స్టార్ట్ అవుతుంది. సో ఈ విషయాలని మనం తెలుసుకోగలిగితే సెలెక్టివ్‌గా ప్రిపేర్ అవ్వడం ఎలా అని తెలుస్తుంది. ఒక మెంటర్ సపోర్ట్. రెండోది మీతో పాటు ప్రిపేర్ అవుతున్న ఒక సీనియర్స్ ఉంటారు. అంటే అక్కడ పోరాడుతున్న వాళ్ళు పోరాడి ఒక చివరి ఘట్టం దగ్గర వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ నేర్చుకోవచ్చు. అదే. సో వాళ్ళ నుంచి ఎక్కువ ఇన్పుట్స్ తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఫైనల్ అటెంప్ట్‌లో ఉన్న వాళ్ళు, లాస్ట్ బట్ వన్ అటెంప్ట్‌లో ఉన్న వాళ్ళు చాలా సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ నుంచి తీసుకోవాలి టిప్స్. ఒకటి సీనియర్స్ నుంచి, రెండోది మెంటర్స్ నుంచి, ఫ్యాకల్టీస్ నుంచి. వీటి నుంచి తీసుకుంటే మనకి సెలెక్టివ్ ప్రిపరేషన్ అనేది ఐడియా వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ సెలెక్టివ్‌గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళని తరచి చూసుకుంటూ ఉండాలి. ఒక 4 రోజులు ప్రిపేర్ అయిన తర్వాత నేను ఈ నోట్స్ రాసుకున్నా. నేను రాసుకున్న నోట్స్ కరెక్టా కాదా? దీనిలో అనవసరమైన జంక్ ఉందా? ఎగ్జామ్‌కి యూజ్ అయ్యేది ఉందా? లేదా ఇర్రెలవెంట్‌గా ఉందా? అనేది చూపించుకోవాలి అక్కడ. చూపిస్తే అప్పుడు వాళ్ళు ఇచ్చిన సజెషన్ని బట్టి మనం దాన్ని ఎలిమినేట్ చేయడం. ఈ ఏరియాస్ నువ్వు ఫాలో అవ్వాలి. ఈ ఏరియాస్‌ని మనం ఎక్స్‌క్లూడ్ చేయాలి అని ఇలా కొంత సజెషన్స్ తీసుకోవాలి. అలా 4 డేస్‌కి ఒకసారి ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్‌లో వాటిని మనం సజెషన్స్ తీసుకుంటూ వెళ్తే ఒక 2-3 మంత్స్ తర్వాత ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్‌పీరియన్స్ ఇక తర్వాత ఎవరి సపోర్ట్ అవసరం ఉండదు. సెల్ఫ్‌గా కూడా వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే. జనరల్‌గా ఇప్పుడు న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ మెటీరియల్ అనుకుంటున్నాం కదండీ. అంటే ఇప్పుడు అంటే తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియం ఇట్లా ఉంటారు. అంటే ఏ మ్యాగజైన్స్, ఏ పేపర్స్ అంటే లాంగ్వేజెస్ కూడా కవర్ చేయాలి అని అంటారు. ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ కూడా కవర్ చేసుకుంటే ప్లస్ పాయింట్ ఉంటుంది అన్నట్టుగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మనం మేజర్‌గా ఇక్కడ తీసుకుంటాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరంగా. వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఈ పర్టికులర్‌గా ఈ లాంగ్వేజెస్‌లో పేపర్స్ చదవాలి, మ్యాగజైన్స్ చదవాలి ఉంటుందా? మనకి లాంగ్వేజ్ అనేది మనకే ఆప్ట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చేస్తుంది. నోటిఫికేషన్‌లో ఉంటుందండి. మన ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం తెలుగు మీడియం. కంపల్సరీ లాంగ్వేజ్ పేపర్ ఒకటి ఉంటుంది. ఏపీలో అయితే కంపల్సరీ లాంగ్వేజ్ పేపర్‌లో మనకి ఇంగ్లీషు, తెలుగు 2 ఉన్నాయి. తెలంగాణలో అయితే కంపల్సరీ లాంగ్వేజ్ పేపర్‌లో మనకి తెలుగు రీజనల్ లాంగ్వేజ్ లేదు. ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే ఉంది. సో ఇది మనం మన లాంగ్వేజ్ ఏం చూస్ చేసుకున్నామో దానిలోనే వస్తుంది. ప్రిలిమ్స్ అయితే ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఇంగ్లీష్, రైట్ సైడ్ తెలుగు వస్తుంది. మెయిన్స్ అయితే ఇంగ్లీష్‌తో పాటు తెలుగు క్వెషన్ వస్తుంది. మనం తెలుగులో రాస్తామో, ఇంగ్లీష్‌లో రాస్తామో అప్లికేషన్ అప్పుడే పెట్టుకుంటాం. సో లాంగ్వేజ్ బ్యారియర్ అనేది పెద్ద విషయం కాదు. ఇక తెలంగాణలో ఉర్దూలో కూడా రాసుకునే ఆప్షన్ ఇచ్చారు. సో ఏపీలో ఇంగ్లీష్, తెలుగు 2 ఆప్షన్స్ ఇచ్చారు. సో కేవలం కంపల్సరీ లాంగ్వేజ్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే అండి, ఇప్పుడు సివిల్స్, గ్రూప్స్, సమ్ అదర్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. అంటే కరెంట్ అఫైర్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనం ఏంటంటే స్టేట్‌కి సంబంధించిన వాళ్ళం. మేజర్‌గా మనకు నేషనల్ కొన్ని కవర్ అవుతాయి. అంటే ఆ ప్రాంతానికే సంబంధించి ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి కానీ, ఓన్లీ జాతీయానికి సంబంధించి కొన్ని విషయాలు అంతర్జాతీయ స్థాయిలో ఇట్లా ఏమన్నా కవర్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే మనము స్కూలు ఏమన్నా ఎగ్జామ్ సిలబస్ ప్రకారంగా అంటే వీటి నుంచి ఇన్ని ప్రశ్నలు వస్తాయి, వీటి నుంచి ఇన్ని ప్రశ్నలు వస్తాయి టాపిక్స్ నుంచి అంటారు కదా. అట్లేమన్నా ఉంటాయా అండి? మనకి ఇప్పుడు స్పెసిఫిక్‌గా సిలబస్ మనకి మెన్షన్ చేస్తే అప్పుడు మీరు చెప్పిన పద్ధతిలో వస్తాయి. అలా ఏపీ గ్రూప్ 1, గ్రూప్ 2లో వస్తాయి. ఏపీ గ్రూప్ 1లో 30 మార్క్స్, గ్రూప్ 2లో 30 మార్క్స్ అని నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ రీజనల్ అని స్పష్టంగా ఇచ్చారు. ఓకే. దానిలో 10 వెయిటేజ్ కూడా మనం చూస్తే కొంచెం మోస్ట్ ప్రాబబ్లీ ఈక్విటబుల్‌గా ఉంది. కొన్ని క్వెషన్స్ నేషనల్, ఇంటర్నేషనల్ నుంచి ఒక 2-3 ఎక్కువ ఉండొచ్చు. కానీ ఓవరాల్‌గా చూస్తే 30 మార్క్స్‌లో ఈక్విటబుల్ వెయిటేజ్ అయితే ఉంది. ఈ వెయిటేజ్ ప్రకారం మనం చదువుకోవాలంటే రీజనల్‌కి వచ్చేసరికి మనము ఆ రీజియన్‌కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అదొకసారి చూసుకోవాలి. అది ప్రభుత్వం రిలీజ్ చేసే బుక్లెట్ అది. ఎకనామిక్ సర్వే ఎలా అయితే సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుందో అట్లా రిలీజ్ అవుతుంది. దీంతోపాటు ఏపీకి సంబంధించినటువంటి పిఏబి ఆర్టికల్స్ అప్లోడ్ అవుతాయి. అవి ఒకటి చూసుకుంటాం మనం. ఇవి బేసిక్స్ అనమాట. ఇవి కాకుండా మనకి స్కీమ్స్, పాలసీస్. ఓకే. అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇక్కడ రీజనల్‌కి చెప్తున్నాం. రీజనల్‌కి ఓకే. వచ్చేసరికి ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేస్తే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కానీ, అండ్ ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసే స్కీమ్స్, పాలసీస్ అందులో అవుట్లుక్లో ఉంటాయి,
అది కాక మనం కూడా స్కీమ్స్ పాలసీస్ లాంటివి కొన్ని బుక్లెట్స్ ఇస్తుంటాం, అది ఫ్రీగానే ఇస్తారు. అవన్నీ కొంచెం చూసుకోవచ్చు. రీజనల్కి అక్కడే ఎక్కువగా వస్తాయి ఫోకస్ క్వశ్చన్స్. అండ్ ఈ ఏరియాస్ అయిన తర్వాత నేషనల్కి వచ్చేసరికి, నేషనల్కి వచ్చిన తర్వాత రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన స్కీమ్స్ పాలసీస్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి రీసెంట్ బిల్స్ ఏంటి, బిల్స్ లాస్ట్గా పాస్ చేసి యాక్ట్స్గా పాస్ అయినవి ఏంటి, ఇవి కొంచెం చూసుకోవాలి. ఓకే. ఇవి చూసుకున్న తర్వాత వీటి మీద వచ్చిన జడ్జిమెంట్స్ చూసుకోవాలి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ విషయానికి వచ్చేసరికి మనం హోస్ట్ చేసినవి ఏంటి, మనం విజిట్ చేసినవి ఏంటి, అంటే బయలాటరల్గా మల్టీలాటరల్ దేశానికి మనం ఆతిథ్యం ఇచ్చింది ఏంటి, మనకి ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఇది సింపుల్. అందులో ద్వైపాక్షికమా బహుళపాక్షికమా లేదా అనేది చూసుకోగలిగితే ఆ ఆర్గనైజేషన్స్ ఇలా ఒక క్రొనాలజికల్గా మనం చదువుకోగలిగితే, ఒక క్రమబద్ధంగా చదువుకోగలిగితే అది తేలికవుతుంది.